బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాట కేసులో కోలీవుడ్ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ కి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సిబిఐ విజయ్ ను నిన్న 6 గంటలకు పైగా ప్రశ్నించింది. మొదటి రోజు విచారణ సమయంలోనే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సిబిఐ తెలిపింది. అయితే పొంగల్ సందర్భంగా విరామం కావాలని విజయ్ సిబిఐ అధికారులకు తెలిపారు. తాజాగా సంక్రాంతి పండగ తర్వాత విచారణకు రావాలని సిబిఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోంది.